అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన కర్నూలుకు రానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ములాఖాత్ కాన్వాయ్ కు మాత్రమే అనుమతి ఉందని, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ప్రజా సమావేశాలకు అనుమతి లేదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఉదయం 10:30 వైఎస్ జగన్ కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పంచలింగాల సబ్ జైలుకు చేరుకుంటారు. 12:30 జైల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్తో భేటీ కానున్నారు. ఆ తర్వాత తిరిగి కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. జగన్ పర్యటన నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎయిర్పోర్టు నుంచి పంచలింగాల సబ్ జైల్ వరకు హైవే మార్గంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, మొత్తం పర్యటనను వీడియో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. హైవేపై స్కూళ్లు, కళాశాలలు, ఆసుపత్రులు ఉన్నందున ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, రోడ్ షోలు, పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం ఈ జర్నీ మొత్తం మనకి మెయిన్ హైవే పాయింట్ అంటే NH44 కావచ్చు, NH40 కావచ్చు, మొత్తం హైవేలో వెళ్తుంది కాబట్టి మనకి మొత్తం హైవేలో ఇంపార్టెంట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ కర్నూలు ఒకటి మేజర్ మెడికల్ హబ్ లాగా చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ, ఏపీ నుంచి మేజర్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు లేదా ఫర్దర్ రెఫరెన్సెస్ కావచ్చు, చాలా మంది పేషెంట్స్ వస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైవే ప్లస్ వాళ్ళ పర్మిషన్ అడగలేదు కూడా. వాళ్ళకి ఇన్ కేస్ ఈ ప్లేసెస్ లో ఇంతమంది వస్తారు, పర్మిషన్ ఇవ్వండి అని అంటే మేము పోలీస్ పరంగా మొత్తం హోంవర్క్ చేసి ఎక్కడికి ఎంతమంది బందోబస్తు ఇవ్వాలి, ఎంతమంది మనం అరేంజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం కానీ అవన్నీ జరిగేది. సో మెయిన్లీ మనకి ములాఖాత్కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ఏమున్నాయో ఆ కాన్వాయ్ వెహికల్స్ మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోడ్ మార్గం ద్వారా జైలుకి విజిట్ చేసి తిరిగి వెళ్ళడానికి మనం లిఖితపూర్వకంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కమ్యూనికేట్ కూడా చేయడం జరిగిందండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కూడా పరామర్శించగా జగన్ కర్నూలు కూడా రానున్నారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఓరవకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంచలింగాల సబ్ జైలుకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు కూడా తాడేపల్లి తన నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరి ఉదయం 11 గంటలకు కర్నూలు ఓరవకల్లు విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పంచలింగాల సబ్ జైలు కూడా వెళ్లనున్నారు. ఓరవకల్లు విమానాశ్రయం నుంచి కూడా పంచలింగాల సబ్ జైలు వరకు జగన్ క్యాండ్ వెళ్లున్నది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సబ్ జైలుకు చేరుకుని 30 నిమిషాలు పాటు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ములాఖాత్లో భేటీ కూడా కానున్నారు. విరూపాక్ష ములాఖాత్ అనంతరం తిరిగి కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం
మధ్యాహ్నం 2 గంటల సమయంలో కర్నూలు తిరిగి ప్రయాణం కూడా అవుతారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో కర్నూలు పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఓరవకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాల సబ్ జైలు వరకు హైవే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించడంతో పాటు జగన్ పర్యటనకు వీడియో సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా ములాఖాత్ మాత్రమే అనుమతి ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ స్పష్టం చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ప్రజా సమావేశాలు అనుమతి లేదని కూడా తెలిపారు. పర్యటన నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కూడా ఎస్పీ వెల్లడించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి పంచలింగాల సబ్ జైలు వరకు హైవే మార్గంలో స్కూళ్లు, కళాశాలలు, హాస్పిటల్స్ ఉంటుంది కాబట్టి వాహనాల ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కూడా పోలీసులు కూడా కోరుతున్నారు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, రోడ్ షోలు పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ హెచ్చరించారు. దీంతో జగన్ పర్యటన సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పోలీసులు సూచనలను ఇబ్బందులు పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం పంచలింగాల సబ్ జైలు ఉండడంతో ఆయన స్వయంగా కలిసి పరామర్శించేందుకు జగన్ రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్యే తిరుపతి జగన్ ఏ అంశాలపై చర్చనేది కూడా ఆసక్తికరంగా పడింది. అయితే మొత్తం చూసుకుంటే ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి కూడా జగన్ బయలుదేరుతారు. 12 గంటలకు కూడా ఓరవకల్లు విమానాశ్రయం కూడా చేరుకుంటారు. అయితే మరో పక్క మాజీ సీఎం జగన్ వాళ్ళ కర్నూలులో ఉన్న నేపథ్యంలో అట్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంటున్నారు. అయితే కావాలని అడ్డుకుంటున్నారని, పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పడంపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలు జగన్ దూరంగా చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలు కూడా పాల్పడుతున్న కూడా ఆరోపిస్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా వైఎస్ జగన్ పర్యటన సమయంలో ఇదే విధంగా భారీ కేట్లు పెట్టి నాయకులు, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా ఆంక్షలు కూడా విధిస్తున్నారని కూడా వైసీపీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఆవేదన కూడా చేస్తున్నారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ కూడా తెలుపుతూ ఎయిర్పోర్ట్ నుంచి కూడా పంచలింగాల సబ్ జైలు వరకు హైవే మార్గాలు పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా వీడియోలు అంటే సీసీ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు వెల్లడించారు. హైవేపై స్కూళ్లు, ఆసుపత్రులు ఉండటంతో ఈ నేపథ్యంలోనే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కూడా కర్నూలు ఎస్పీ విక్రాంత్ కూడా పటేల్ కూడా తెలిపారు. సునీత. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.